శ్రీ బాలబ్రహ్మానంద స్వామి. నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా ఈదరపల్లి వాస్తవ్యులు శ్రీ మద్దెన నరసింహులు నాయుడు గారు అనగా బాలబ్రహ్మానంద స్వాముల వారు సుమారు 26 సంవత్సరముల వయసులో గురుదేవుల మహిమలను విని ఆ పరమోన్నతుని దర్శనార్థమై స్నేహితులు శ్రీ రమణయ్య గారితో కలిసి సోమశిలకు పోయినారు. గురుదేవుల అంతదనుక అచటనే ఉండి బ్రాహ్మణపల్లికి తరలిపోయినారని తెలుసుకుని హుటాహుటిన బ్రాహ్మణపల్లికి పోయినారు. భగవంతుడు అంత సులభముగా దర్శనమివ్వడు కదా. ఎన్ని పరీక్షలు పెట్టాలో, ఎన్ని విధాల శిష్యుని శక్తిని, ఓపికను, విశ్వాసమును కనిపెట్టాలో, తమ ప్రియాతి ప్రియమైన బిడ్డలకు మొదట అన్ని అందాల పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన తదుపరి తన ఒడిలో ప్రేమతో ఇముడ్చుకొనుచుండును. బిడ్డలను పరీక్షించుట వారి భవిష్యత్తును మెరుగుపరచుటకే. అట్లు మెరుగుపెట్టి తుదకు వారిని పరమోన్నతులుగా తీర్చిదిద్దుట గురుదేవుని ఆంతర్యము. అట్టి దయామయుని కరుణను, ప్రేమను మానవమాతృలము ఏమని వర్ణింపగలము? అందులకే పరమాత్మ స్వరూపులు తన కొరకై వెదుకుకొనుచూ వచ్చు వారల ఓర్పును పరీక్షింపనించి బ్రాహ్మణపల్లి నుండి పెన్నబద్వేలులోని పూజ్యులు, శిష్యులు శ్రీ చలమానాయుడు గారి గృహమునకు తరలిపోయినారు. శ్రీ నరసింహులు నాయుడు గారు బ్రాహ్మణపల్లిలో భోజనము చేసుకుని గురుదేవుల పాదారవిందముల దర్శనార్థమై పెన్నాబద్వేలుకు పోయినారు. సర్వాంతర్యామి గురుస్వామి పశువుల కొట్టమునే తన నివాసముగా ఏర్పరుచుకుని అందు జొన్న చొప్ప దంట్ల కట్టలపై పరుండి శ్రీమన్నారాయణమూర్తి సముద్ర తరంగాలపై ఆదిశేషువును పడకగా అమర్చుకుని పవ్వళించిన చందంబున చూపరులకు దర్శనమిచ్చినారు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు ఈ సృష్టిని సర్వకాల సర్వావస్థలయందు కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఆ సర్వేశ్వరుడే నరరూపధారి అయి ఇలకు తెంచినప్పుడు శారీరక ధర్మమును పాటించుట సంప్రదాయము. ఆకలి దప్పులు, నిద్ర సర్వజీవకోటికి సహజము. ఆ సాంప్రదాయకమును లోకమునకు వెల్లడించు నిమిత్తమై నిద్రపోవుచున్నట్లుగా దర్శనమిచ్చినారు. గురుదేవుల దర్శనము తోడనే అబ్బా ఇప్పటికైనను ఈ మహాత్ముని దర్శన భాగ్యము కలిగినదని వారు ఆనందోత్సాహములతో తన్మయులై తదేకముగా శ్రీ స్వామివారిని చూచుచుండినారు. దివి నుండి దిగివచ్చిన పరమేశ్వర స్వరూపుడు తన భక్తులకు ఏ రూపమున దర్శనమిచ్చినా వారికి ఆనందదాయకమో ఆ రూపమున దర్శనమిచ్చుచుండును. ఆ పరమేశుడే ఈ వెంకయ్య. ఈ వెంకయ్యే ఆ పరమేశుడు. నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ నారాయణ స్వామి నారాయణ. తన భక్తులను ఈ విధముగా అనుగ్రహించుచుండుట ఆ దయామయుని లీలా వినోదము. గురుదేవుల దర్శనముతో దొరికిన పెన్నిధిని విడువజాలము, కదలము మా స్వామి సన్నిధి నుండి అను దృఢ సంకల్పముతో ఎదురుగా ఆసీనులైనారు. కొంతసేపటికి సచ్చిదానంద స్వరూపుడు అల్లన మెల్లన అతి ప్రశాంతముగా తమ దివ్య నేత్రములతో ఎదురుగా తన కొరకై తపనపడు బిడ్డలపై కరుణ రస తరంగములను ప్రసరింపచేసినారు. పరమాత్ముని కరుణాకటాక్షములతో తన్మయులైన ఆ సజ్జనులు బాహ్యవాసనలు మరిచినారు. ఆ సత్పురుషులు సర్వేశ్వర స్వరూపుడైన గురుదేవుని తదేకముగా కాంచుచున్న తరి వారి నేత్రముల నుండి ఆనందాశ్రువులు ప్రవహించుచుండినవి. ఆనందాబ్ధిలో మునిగిన భక్త శిఖామణులకు కాలగమనమే తెలియదు. భక్త్యావేశములు ఉత్పన్నమైనప్పుడు ఆ భావోద్రేకములో పరమోన్నతమైన జీవులు కన్నీటి ధారలతో తమ ప్రభువు పాదములను అభిషేకము చేయుట పరిపాటి. గురుదేవుల ముంగిట కూర్చున్న భక్తాగ్రేసరులు శ్రీ నరసింహులు నాయుడు గారు, శ్రీ రమణయ్య గారులు అట్టి అనుభూతిని పొందినారు. గురుదేవులు తులసమ్మ తల్లితో, అమ్మా మస్తానయ్య మనిషి వచ్చినారా అమ్మా, అన్నము పెట్టమ్మా అని ఆదేశించినారు. భగవదవతారుని ప్రేమానురాగములకు హర్ష పులకాంకితుడైన నరసింహులు కడు వినయ విధేయతలతో, స్వామి మేమిప్పుడే భోజనము చేసి వచ్చినాము అని విన్నవించుకొనినారు. వెంటనే గురుదేవులు, అయ్యా
అమ్మ చేతితో భోజనము చేస్తే ఎంతో తూకము శాంతి కలుగుతాయి అని సెలవిచ్చినారు. గురుదేవుల ఆజ్ఞ మేరకు ఆ మహాతల్లి కడు ప్రేమతో పెట్టిన ప్రసాదమును ఆరగించినారు. అమ్మా, మస్తానయ్య మనిషి వచ్చినారమ్మా, అన్నము పెట్టమ్మా. శ్రీ గజానన మహారాజ్ గారు తమ శిష్యులకు ప్రవచించిన ప్రబోధము. షిరిడీలో సాయి, నాగపూర్ హజరత్ తాజుద్దీన్ బాబా, ధునేవాలా దాదా ఇలా పలు నామములతో ఈ ప్రపంచమునందు శ్రద్ధాభక్తులు కలిగిన భక్తులను రక్షించుటకు అవతార కార్యక్రమములను నిర్వహిస్తూ ఉంటాము. ఆ కోవకు చెందిన మహనీయుడే కశ్మూరులో వెలసిన మస్తానయ్య. ఆ దర్గాకు భక్తురాలు శ్రీ తులసమ్మ తల్లి గురుదేవుల దర్శన ప్రాప్తికి పూర్వము ఆ చోటకు ఏగుచుండేది. ఆ మహనీయుని దర్గాను దర్శించుకుని సేవించుకుని కందూరు నివేదించి దర్గాకు విచ్చేసిన భక్తాదులందరికూను ఆ ప్రసాదమును కడు ఆప్యాయముగా అందజేయుచుండేది. మహాతల్లి తులసమ్మ తల్లికి శ్రీ స్వామివారు గతస్మృతులను గుర్తు చేసినారు. గురుదేవుల ప్రగాఢ విశ్వాసముతో కశ్మూరు మస్తానయ్యకు పరిచర్యలు చేసిన తులసమ్మ తల్లికి మరల మస్తానయ్య నామమును స్ఫురింపచేయుటలోని ఆంతర్యము ఆ తండ్రి కూడా భగవదంశ సంభూతుడే అను సత్యమును ఎరుకపరచుటకే. కశ్మూరు మస్తానయ్య దర్గా నెల్లూరుకు దక్షిణముగా సుమారు 30 కిలోమీటర్ల దూరమున వెలసి ఉన్నది. మస్తానయ్య మనిషి వచ్చినారమ్మా అన్న గురుదేవుల ఉవాచకు అర్థం, శ్రీ మద్దెన నరసింహులు నాయుడు భగవదవతారుని సేవా తత్పరతకు ఉవ్విళ్ళూరుచున్న ఉత్తముడని తులసమ్మ తల్లికి తెలియచేయుటకే పరమాత్మ స్వరూపులు గురుదేవులు పై విధముగా ప్రవచించినారు. మానవుని వివేకము సృష్టి రహస్యమును భేదించలేకపోయినప్పుడు భగవంతుడే భక్తుని కోసము ప్రతి రహస్యమును వెల్లడి చేయును. అయ్యా, అమ్మ చేతితో భోజనము చేస్తే ఎంతో తూకము శాంతి కలుగుతాయి. తూకము అనగా ఉన్నతి. దీనికి గురు భగవానుల ఉవాచ ఇలా ఉంది. పరమాత్మ స్వరూపుడనైన నాకును పరివారమునకును భక్తి శ్రద్ధలతో ప్రసాదమును నివేదించుచున్న ఆ పరమోన్నతురాలి హస్తముతో సమర్పింపబడిన పదార్థము పరమ పవిత్రము. అట్టి పరమోన్నతురాలి చేతితో ఇడిన ఆహారమును స్వీకరించినచో నీకు ఇహపరములందు ఉన్నతి ప్రశాంతత లభించును. గురుదేవులు పశువుల కొట్టము నుండి లేచి వెనుక వైపున ఉన్న దొడ్డిలో సొజ్జ చొప్పగూడు నీడన ఆసీనులైరి. భోజనానంతరము శ్రీ నరసింహులు నాయుడు గారు మిత్రునితో గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి కడు నమ్రతతో శ్రీవారి పాద సన్నిధిలో ఆసీనులైనారు. అప్పటికి సుమారు మధ్యాహ్నము 3 గంటలు ఉండవచ్చును. కరుణామయుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త గురు భగవానులు శిష్యులు చలమానాయుడు గారితో, అయ్యా, ఈయనకు చీటీ వ్రాయి అని నరసింహులు నాయుడు గారిని ఉద్దేశించి ఆదేశించినారు. సృష్టికర్త నుండి వెలువడిన ప్రవచనముల అమృత ధారావాహినిలో శ్రీ నాయుడు గారి జన్మ జన్మల విశ్లేషణ పూర్తిగా ఆ చీటీ ద్వారా ప్రకటితమైనది. తదుపరి గురుదేవులు, చలమానాయుడు, ఈయన మనకన్నా పెద్దవాడు కదయ్యా అనగానే శ్రీ చలమానాయుడు గారు ఆశ్చర్యచకితుడై, ఎందుకు స్వామి, పసి ఆయనను పట్టుకుని అలా మాట్లాడతారే అని విన్నవించుకున్నారు. అంతా గురుదేవులు, ఈయన వెలగపాటి కమ్మోరుపాళెంలో కాట్లగుంట రామానాయుడు మనిషయ్య, అప్పుడు గురువు అయి ఉండి చాలామందికి బోధ చేసి కొరవలు తీర్చను మరలా వచ్చినారు అని పూర్వజన్మ వృత్తాంతమును విపులీకరించినారు. వెంటనే శ్రీ నరసింహులు నాయుడు గారి వైపు తమ దృష్టిని మరల్చిన వారై ఆదరాభిమానములతో, నీవు 10వ చూపులో మనిషివి, మమ్ములను విడనాడకూడదు అని ఆనతిచ్చినారు. అనంతుని ఆదేశానుసారము అనుంగుడు సేవకుడు శ్రీ నాయుడు గారు గురుదేవుల పాదధూళికి పరితపించుచూ 10 సంవత్సరాల వరకు దేవదేవుని దర్శన భాగ్యము పొందుచు వారి సేవ చేసుకొనుటకు నిలకడగా ఉండను వలనుగాక వస్తూ పోతూ గురుసేవలో పునీతుడైనాడు. గురుదేవుల శ్రీ నాయుడు గారి జన్మజన్మల ప్రవృత్తిని వృత్తాంతమును విశదీకరించినారు.
గురు భగవానుల ఆదేశానుసారము అహర్నిశలు గీతాయజ్ఞమును పలు తావల నిర్వహించుచు ఎందరినో చరితార్థులను చేసినారు ధన్యజీవి శ్రీనాయుడు గారు. గీతాయజ్ఞము గావించుచు గీతను ప్రబోధము చేయుచు పరమాత్ముని దివ్య ఆశీసులతో మద్దెల నరసింహనాయుడు గారు బాలబ్రహ్మానంద స్వాముల వారుగా ప్రపంచమునందు ప్రఖ్యాతిగాంచినారు. పరంధాముని పరమాశీసులతో ప్రభావితుడైన పరమోన్నతునికి గురు భగవానులు దేవరహస్యములను తరచుగా ప్రబోధించి అనుగ్రహించుచుండేవారు. ఆ అనుగ్రహ ఫలితమే శ్రీ బాలబ్రహ్మానంద స్వాముల వారికి పెనుబర్తిలో మాతాజీ తులసమ్మ గారింట రామాయణ భారత విశేషములను విరూపాక్షులైన గురుదేవుల ముఖతః గ్రహించు మహాభాగ్యము అబ్బినది. గురుదేవుల పాదసేవ చేసుకొనిన భక్తులు తిరుగు ప్రయాణమునకు పరమాత్ముని సెలవు గైకొని వారి ఆశీస్సులతోనే పోవలేను. వారి అనుజ్ఞ లేనిదే కదులటకు వీలులేదు. ఒక్కొక్క పరి భక్తులకు పరంధాముడు పరమానందముతో ఆశీసులతో సెలవు ఒసంగేడివారు. కొన్ని సమయములలో సెలవు తీసుకొనుటకు అడ్డించినను గురుదేవులు అయ్యా ఇప్పుడు కాదులే అని వారిని తన చెంతనే ఉంచుకొని భవిష్యత్తులో జరుగు అనర్థములు నివారించుటకు తదుపరి తన ఆశ్రితులకు ఆశీసులను అందించి పంపేవారు. అలా ఎవరైనను సర్వాంతర్యామి గురుస్వామి అనుజ్ఞ స్వీకరింపక కదలిపోయినచో వారి ఇక్కట్లు వారికే ఎరుక. ఇందుకు నిదర్శనముగా శ్రీ బాలబ్రహ్మానంద స్వాముల వారి స్వానుభవమును విన్నవించుకుంటున్నాను. శ్రీ బాలబ్రహ్మానంద స్వామి గురుదేవుల సేవాభాగ్య అనంతరము శ్రీవారి ఆశీసులు అనుమతి లభించిన తదుపరి తన విధులను నిర్వర్తించుకొనుటకు పోచుండేటివారు. ఒక్కొక్క పరి తన అనుంగు శిష్యుడు సెలవు కోరినను భగవత్స్వరూపుడు పోవుటకు వీడు కాదని నేరుగా ఆజ్ఞాపించక కడు మృదుమధురముగా అయ్యా ఇక్కడ ఉంటే రోజుకు 130,000 డబ్బు దేవతలు కట్టుతూ ఉంటే ఎక్కడికయ్యా పొయ్యేది అని నిలిపేవారు. తదుపరి ఒకనాడు దేవాదిదేవుడు దయామయుడు గురుదేవులను సెలవు కోరగా సర్వజ్ఞుడు సర్వశక్తియుతుడు సర్వాంతర్యామి సర్వేశ్వర స్వరూపులు మౌనముద్రలైనారు. మౌనముద్రలో ఉన్న మాధవుని ఆంతర్యము శిష్యుని అభ్యర్థనను తోసిపుచ్చుటయే. ఆంతర్యమును అవగాహన చేసుకునే శిష్యుడు ప్రాపంచిక వ్యవహారముల అవసర నిమిత్తమై ముదిగేడు గ్రామము నుండి ఈదరపల్లికి కాలినడకన ప్రయాణము సాగించినాడు. దారి మధ్యలో ఆదిశేషుడు సాక్షాత్కరించి బాలబ్రహ్మానంద స్వాములు ముందుకు పోగా ముందుకు పయనించుచూ నిల్చుని ఉండగా వెనుదిరిగి చూచుచూ ఎందుకు ప్రయాణమును నిలుపుదల చేయవను భావముతో తన దృష్టిని ఆయనపై ప్రసరింప చేయుచుండినారు. ఈ విధముగా సుమారు 2 ఫర్లాంగుల ప్రయాణము కొనసాగినది. శ్రీమన్నారాయణ స్వరూపుడైన గురుదేవుల ఆజ్ఞను పాటించక ప్రయాణమైనందుకు బుద్ధి గరపుటకై ఆదిశేషుని రూపంలో శ్రీ స్వామివారే దర్శనమిచ్చినారని అప్పటికీ గాని బాలబ్రహ్మానంద స్వాముల వారు గ్రహింపలేదు. పశ్చాత్తాపముతో తన అపరాధమును మన్నించుమని అన్యథా శరణం నాస్తి అని కడు దీనముగా గురుదేవుని వేడుకొనినారు. వెంటనే ఆదిశేషుడు వెనుదిరిగి పక్కనే ఉన్న గనిమ క్రిందకు పాకిపోయినట్లు పోయి అదృశ్యమైనారు. ఈ ఘట్టము జరుగునప్పటికీ సుమారు రాత్రి 7 గంటలు ఉండవచ్చును. మసక మసక వెలుతురులో ముదిగేడు గ్రామము చేరినారు. 3 రోజుల అనంతరము గురుదేవుల పాదపద్మముల కడకు ఏతెంచుసరికి సర్వాంతర్యామి అయ్యా వద్దంటే పోయినావే అని ప్రశ్నించినారు. వెంటనే శిష్యుడు శ్రీనాయుడు గురుదేవా మీరే కదా పాము రూపములో దర్శనమిచ్చారు అనగానే పరంధాముడు పకపక నవ్వినారు. తన పాదాశ్రితులైన వారలకు వారు నిర్వహింపవలసిన కార్యకలాపములను వాక్కు ద్వారా గాని సృష్టి చీటీల ద్వారా గాని వ్యక్తపరుచుచు ధన్యులను చేయుచుండేవారు. దయామయులైన గురుదేవులు గురుబ్రహ్మ బాలబ్రహ్మానంద స్వాముల వారికి ప్రసాదించిన పరమ ఆశీసులను మనము తెలుసుకొనబోవుచున్నాము. అట్టి పరమాత్ముని పలుకులను మననము చేసుకొనిన మానవ జన్మలు ధన్యములు కదా. గురుదేవుల ఉవాచ అయ్యా ఈ విధముగా 10 సంవత్సరముల తర్వాత నీకు ఏర్పడు నౌకరి వేసినారు. బయలులో ఆర్డరు అయినది. భూలోకంలో మరలు తిరిగినవి. అక్కడ నుండి ఆశ్రమమునకు పోవాలి.
అక్కడకు పోతే సాలు ఎవరు చేస్తారంటే ఏర్పేడులో ఉండే బాలబ్రహ్మానంద స్వామికి 200 ఇస్తే 400 రూపాయల మాటలు చెప్తారు. గురు భగవానుని ఆశీసులతో ఏర్పేడు వ్యాసాశ్రమంలో భగవద్గీత ఉపనిషత్తుల చట్టములను సారాంశము మలయాళ స్వాముల వారి సేవలో వారి కరుణతో ఆకళింపు చేసుకొనినారు. గురుదేవుల ఆశీసులతో గురు కరుణతో గీతాసారమును గ్రహించినారు. శిష్యుడు బాలబ్రహ్మానంద స్వామి వ్యాసాశ్రమము నుండి తిరిగి వచ్చిన అనంతరము శ్రీ స్వామివారి పాదార విందములు సేవించుటకు గొలగమూడికి వచ్చినారు. ఆ సమయమున గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానమునందు బస చేసి ఉన్నారు. భక్తాగ్రేసరులు గురుస్వామి ముంగిట భజనలో తన్మయులై ఉండినారు. విచ్చేసిన విధేయుడు శ్రీ బాలబ్రహ్మానంద స్వామి గురు భగవానుల పాదసేవలో నిమగ్నులైనారు. అట్టితరి అనికేపల్లి వాస్తవ్యులు శ్రీ బాలబ్రహ్మానంద స్వాముల వారిని తమ గ్రామమునకు విచ్చేయవలసినదిగా వేడుకొనినారు. వారి విన్నపమును గురుదేవులకు విశదపరిచి శ్రీవారి అనుమతి కొరకు వినమ్రులై ఎదుట నిలబడినారు. గురుదేవులు వారి అభ్యర్థనను మన్నించి బాలబ్రహ్మానంద స్వామికి అనికేపల్లి పోవుటకు సెలవు ఒసంగి, అయ్యా, అక్కడ 4.5 సీటు ఉన్నది, సర్వేపల్లి చెరువే ఆదరువు అని సెలవిచ్చినారు. అనంతమూర్తి గురుమూర్తి ఆనతి మేరకు అనికేపల్లిలో అడుగిడినారు భక్త శిఖామణి బాలబ్రహ్మానంద స్వామి. అనికేపల్లి నివాసి సదా భగవత్ప్రాప్తికై పరితపించుచున్న పురుషోత్తముడు సర్వకాల సర్వావస్థల యందును చిరునగవే తన సొత్తని అందరినీ అలరించి మెప్పించుచున్న పూజ్యులు చిరంజీవి శ్రీకృష్ణమూర్తి గారు బాలబ్రహ్మానంద స్వాముల వారి దర్శనముతో వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి శిష్యునిగా స్వీకరింపుమని ప్రాధేయపడినారు. గురుదేవుల అనుగ్రహముచే తనకు ఇట్టి శిష్యుడు లభ్యపడినాడని శ్రీ బాలానంద స్వాముల వారు సంబరముతో చిరంజీవి కృష్ణమూర్తిని తన శిష్యునిగా అంగీకరించి తన వెంట తీసుకుని గురుదేవుల దర్శనార్థమై గొలగమూడికి చేరినారు. గురు శిష్యులిద్దరూ గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుకుని శ్రీవారి ముంగిట కడు భక్తి వినయములతో ముకుళిత హస్తములతో నిలిచినారు. గురుదేవులు వారిపై తమ దివ్య దృష్టిని ప్రసరింపచేసి ఆశీర్వదించినారు. శ్రీ బాలబ్రహ్మానంద స్వామిని గొలగమూడిలోనే ఆశ్రమము నిర్మించుకుని ఉండవలసినదిగా గురుదేవులు సూచనప్రాయముగా వెల్లడించినారు. అందులకు బాలబ్రహ్మానంద స్వామి సవినయముగా, స్వామి, ఇక్కడ 2 ఉండిరే, 2 ఆశ్రమములు ఉండెనే అని విన్నవించుకొనినారు. సర్వాంతర్యామి ఎద్దును దున్నపోతును బండికి కట్టినట్లు ఉంది. నొగలలో కూర్చుని నడిపే మనిషి కావాలి, అందుకని నిన్ను ఇచ్చట ఉండమన్నాను అని ప్రవచించినారు. కానీ బాలబ్రహ్మానంద స్వామి గురుదేవులకు తాను అచ్చట ఉండుటకు వీలులేని పరిస్థితిని విన్నవించుకొనినారు. దయామయుడు శిష్యుని ప్రార్థనను మన్నించిన వారై కలిచేడు సిద్ధలయ్య కొండ దాపుననైనా నవకోటి సిద్ధులు సంచరించిన చోటు ఆ కొండలో వెండి గొడుగులు లేస్తాయి, అక్కడైనా ఆశ్రమము నిర్మించుకొనమని ఆదేశించినారు. గురుదేవుని ఆజ్ఞానుసారము సిద్ధలయ్య కొండ వద్ద ఆశ్రమమును ఏర్పాటు చేసుకొనినారు. గురుదేవులను మదిలో ప్రతిష్ఠించుకుని గురు శిష్యులు గీతాయజ్ఞము చేయుచు దేశ సంచారము చేయుచు జ్ఞానామృతమును ప్రజావాహినికి పంచిపెట్టుతున్నారు. ఆ ధన్యజీవులకు ధన్యోస్మి ధన్యోస్మి. 1970వ సంవత్సరమున గురుదేవులు ఆ ఆశ్రమమును తమ పాదధూళితో పునీతము చేసినారు. అచ్చోట పరమాత్మ స్వరూపులు గురు భగవానులు సృష్టికార్య నిర్వహణార్థమై గుండములు వేయుచుండినారు. ఆ సమయమున బాలబ్రహ్మానంద స్వాముల శిష్యుడు శ్రీ కృష్ణమూర్తి గారు భగవానుల వారిని, స్వామి, ఇక్కడ మేము సంగటి తినలేకున్నాము, అన్నము కావడిలో సంగటి వేస్తున్నారు అని విన్నవించుకున్నాడు. శ్రీవారు, అయ్యా, ఓంకారము వినవచ్చు ప్రదేశము వరకు వరికూటికి ఏమీ దిగులుండదయ్యా, చుట్టుపక్కలంతా ఇళ్ళు లేస్తాయి కదయ్యా అని సెలవిచ్చినారు. పరమాత్ముని ప్రవచనములు ప్రపంచమునకు మూలాధారము.
ఆ దివ్యవాణి 3 సంవత్సరముల లోపల 3 మైళ్ల పరిధిలో ఉన్న ప్రాంతీయులకు వరి పైరును పుష్కలముగా ప్రసాదించినది. శ్రీవారి కృపా కటాక్షములతో హాయిగా దేవుని బువ్వ అనగా వరి అన్నము తినుచున్నారు. భగవానుని ఆదేశానుసారము అడవిగా ఉన్న ప్రాంతమంతయు నూతన గృహములతో పచ్చని సంసారములతో కడు శోభాయమానముగా వెలిగిపోవుచున్నది. ఒకనాటి నిర్మానుష్య ప్రదేశము గురు భగవానుల దయానుగ్రహముల వలన జనవాహినితో అలరారుచున్నది. అట్లు తీర్చిదిద్దిన అవతారమూర్తికి సర్వస్య శరణాగతి. గురూపదేశము పొందిన వారిలో పుణ్యవశమున ఎవ్వడో ఒకడు బ్రహ్మత్వమును తెలుసుకొనగలడు. అట్టి పుణ్యాత్ములలో ఒకడు శ్రీ బాలబ్రహ్మానంద స్వాముల వారు. స్వామి 6వ రోజు పారాయణం సమాప్తం.